నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకి బాలగారు రచించిన అంచనా అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 1988లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. రామం ఇంట్లో అడుగు పెడుతూనే పక్కవాటాలో నుంచి వినిపిస్తున్న పిల్లల గోల విని అదిరిపోయాడు. వెంటనే భార్యను పిలిచి, పక్కవాటంలోకి ఎవరైనా దిగారా అన్నాడు కాస్త గొంతు తగ్గించి. ఆ వచ్చారు అంది కమల. ఏమిటి అంత గోలగా ఉంది అడిగాడు రామం. గోలకాకేమిటి, గంపెడు పిల్లలు జానెడు కొంప అంది. ఎంతమంది పిల్లలు? 5 మగపిల్లలు మళ్ళీ అంటూ కమల కిసుక్కుమని నవ్వింది. అందుకే దేశం ఎలా ఉంది అని నిట్టూర్చి బూట్లు విప్పి లోపలికి వెళ్ళాడు రామం. పక్కవాటాలో నుంచి కుస్తీల అరుపులు, మధ్యలో ఏడుపులు వినిపిస్తున్నాయి. రామం మంచి బ్యాంకు ఉద్యోగంలో ఉన్నాడు. 4000 జీతం, 2 పిల్లలు, దర్జా అయిన అద్దె ఇల్లు, చక్కని ఫర్నిచర్, ముచ్చటైన హాబీలు, పిల్లలకి ఖరీదైన చదువులు, భార్యకు ఫ్యాషన్ అయిన చీరలు. రామం కమల ఆదర్శ దంపతులని చెప్పక తప్పదు. ఈ అధునాతన జీవన సరళిలో వ్యసనాలు లేకుండా సాటివారి పట్ల సానుభూతి కలిగి, పెద్దవాళ్ళంటే కాస్త దయ కలిగి, ఏదైనా ఉంటే లేని వారికి పెట్టే మంచి గుణం భార్యాభర్తలిద్దరికీ ఉంది. నిజానికి కమల కంటే రామానికి జాలి దయ పాలెక్కువ. అతనెవరిని చూసినా ముందు జాలి పడిపోయి బాధపడిపోతాడు. అందుకే పక్కింటి సోమయాజుల్ని చూసి బోలెడంత జాలి పట్టం మొదలుపెట్టాడు. దానికి కారణం సోమయాజులకి గంపెడు సంతానం, చిన్న ఉద్యోగం. కమల చాలా మితభాషి. సమాన ఆర్థిక హోదా గలవారితో కానీ చనువుగా మాట్లాడదు. దూరంగా దర్పంగా ఉంటుంది. ఆమె తనని మధ్యతరగతి గృహిణిగా ఎప్పుడూ అనుకోదు. తన భర్త ఉద్యోగం దృష్ట్యా తను హై క్లాసులో చేరినట్లు భావిస్తుంది. అందుకే మరీ అట్టడుగు వాళ్లను ఆదరించి మాట్లాడుతుంది. కానీ సోమయాజుల భార్య తాయారు లాంటి వాళ్ళంటే ఆమెకు బొత్తిగా ఆసక్తి లేదు. పిల్లలు రమ, రమేష్ ఖరీదైన కాన్వెంట్లో చదువుకుంటున్నారు. అయినా రమేష్ అరగంటలో పక్కింటి మగపిల్లలతో జతకట్టేశాడు. ఇక ఒకటే ఆటలు. సోమయాజులు దిగిన వాట చాలా చిన్నది. 1 గది, 1 వంటగది, కాస్త సామాను, 4 చాపలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు. రామం గుండె జాలితో కరిగి నీరైపోయింది. ధరలు ఆకాశానికి అంటుతున్న ఈ రోజుల్లో సోమయాజులు బండి ఎలా లాగుతున్నాడా అని వాపోయాడు. వెంటనే కమలను పిలిచి పాపం వాళ్ళని ఒక కంట కనిపెట్టి చూడమని చెప్పాడు. రామం వచ్చిన జీతం డబ్బులు దర్జాగా ఖర్చు పెట్టి ఎంతో కొంత చేతిలో పెట్టుకుని నెలంతా జాగ్రత్తగా గడుపుతాడు. కానీ పైకి మాత్రం జమీందారు హోదా కనబరుస్తాడు. ఆ రోజు సోమయాజుల ఆఫీసు నుంచి వస్తూ గాంధీ బొమ్మ గుడ్డ సంచిలో 1 సేరు బఠానీలు, ఉప్పు శనగలు తీసుకొచ్చాడు. వస్తూనే రామను పిలిచి ఆ పిల్ల తోసిట్లో ఇన్ని బఠానీలు, శనగలు పోసి ప్రేమగా బొగ్గ నిమిరి ఆ తర్వాతనే తన మగపిల్లలందరికీ పెడుతూ రమేష్ కూడా పెట్టాడు. ఆ రాత్రి భోజనాల దగ్గర కమల భర్తతో అంది, పక్కింటాయనకి ఆడపిల్లలంటే ఎంతో మోజుట, 5 మగపిల్లలేనని. ఆమె సావిత్రి గౌరీదేవి నోమును వచ్చిందిట. ఇదిగో ఇప్పుడు మళ్ళీ మన రమంటే ఎంత ఇష్టమో అంది. బాగానే ఉంది. చాలని జీతాలతో ఇంతమంది పిల్లలు, పైగా ఆడపిల్లల మోజు. సర్లే, ఆయన పిల్లలకి బఠానీ, ఉప్పు శనగలు కొనకపోతే చాక్లెట్లు, కేకులు కొనగలడా మరి అన్నాడు రామం ఫ్రిడ్జ్లో చల్లబడిన పెరుగు ఆప్యాయంగా కలుపుకుంటూ. అవును, ఆయన ప్రతిదీ తీసుకొచ్చి మన పిల్లలకు కూడా పెడతాడు. వద్దంటే బాగుండదని ఊరుకుంటున్నా. తీరా మనం కొనేవి వాళ్ళ పిల్లలకు పెట్టాలంటే కుదిరే పని కాదు కదా అంది కమల. రామం కాసేపు ఆలోచనలో పడిపోయాడు. ఇదొక సమస్యగా మారే ప్రమాదం కనిపించింది. తను అంతమంది పిల్లలకు ఏం కొనగలడు? తనెప్పుడు ఖరీదైన తినుబండారాలు కొంటాడు. అలాంటివి 7 కొనాలంటే 30-40 రూపాయలు ఆరిపోతాయి. అయినా ఈ పేద బ్రాహ్మణుడికి ఇదేం బుద్ధి? తనకున్న పిల్లలు చాలరన్నట్లు చుట్టుపక్కల వాళ్లకు కూడా పంచిపెడతాడు అనుకున్నాడు. ఆ రోజు సోమయాజులు తనే మడి కట్టుకుని వంట చేసి ఆఫీస్కి వెళ్ళాడు. రామం ఆశ్చర్యపోయి భార్యను అడిగాడు. ఆమె లేవలేకపోయిందిట. చూడండి, ఆ మగాడు అందరి పిల్లలకి అన్నం వండి కూర, పులుసు, పప్పు వండి పెట్టి వెళ్ళాడు అంది కమల మెచ్చుకులుగా.
ఏం చేస్తాడు? పేదవాడు, వెనకేమీ లేనివాడు, చిన్న జీతం, అంతకంటే ఏం చేస్తాడు? ఇష్టం ఉన్నా లేకపోయినా ఆడపిల్ల కోసం ఛాన్సులు చూస్తున్న వాడికి తప్పేదేముంది అన్నాడు రామం చులకనగా. అవును మరి, అలాంటి సందర్భం వస్తే రామం హోటల్ నుండి క్యారేజ్ తెప్పిస్తాడు కానీ చెయ్యి కాల్చుకోడు. రామం ఈసారి సోమయాజులను చూసి మరీ బాధపడిపోయాడు. అయితే తాయారు కట్టుకునే గుంటూరు, పేటేరు, మాధవవరం జరీ చీరలు చూసి కమల ఆశ్చర్యపడకపోలేదు. పాపం కనీసం కోరుకున్న గుడ్డ ముక్కైనా లేకపోతే ఎలా అని వెంటనే సర్దుకునేది. అత్యంత రుచిగా చేసిన గుమ్మడికాయ పులుసు, మామిడికాయ పప్పు లాంటివి తాయారు అభిమానంగా అందిస్తూ ఉంటే మొహమాటంగా పుచ్చుకుంటూ, ఎందుకండి ఇవన్నీను, అసలే మీకు ఇబ్బంది శ్రమ అనో, ధరలు మండిపోతూ ఉంటే ఏమిటి మీ జాదస్తం మరీను అనో అనేది. అయితే తాయారు మాత్రం మరేం పర్వాలేదులేండి అంటూ చిరునవ్వుతో అవి ఇంట్లో పెట్టి వెళుతూ ఉండేది. 3 నెలలు గిర్రును తిరిగిపోయాయి. ఆ రోజు సాయంత్రం రామం విశ్రాంతిగా కూర్చుని కాఫీ తాగుతున్న సమయంలో సోమయాజులు నెమ్మదిగా వచ్చాడు. అతని వాలకం చూసి డబ్బేమైనా అవసరమై అప్పు కోసం వచ్చి ఉంటాడని రామం అనుకున్నాడు. అనుకోవటమే తడవుగా అతనికి సాయం చేయాలని కూడా నిర్ణయించుకున్నాడు. రండి కూర్చోండి అన్నాడు రామం సాదరంగా. సోమయాజులు కుర్చీలో కూర్చుంటూ, నాకు ట్రాన్స్ఫర్ అయిందండి అన్నాడు. అలాగా, ఎక్కడికి అడిగాడు రామం. అయ్యో, ఈ పేదవాడు ఏమైపోతాడా అని తల్లడిల్లిపోతూ. సోమయాజులు నెమ్మదిగా నవ్వి, మా ఊరికేనండి, నేను అక్కడి నుంచే వచ్చాను, గిట్టని వాళ్ళు చేయించిన పని అన్నాడు. మీ ఊరేది? సోమయాజులు చెప్పాడు. అక్కడ మాకు ఒక 100 ఎకరాల దాకా పొలం ఉంది. ఈ మధ్య నాగార్జున సాగర్ కుడికాలో వచ్చాక 50 ఎకరాల వరకు వరి పండుతోంది. నేనేదో ఉద్యోగం చేసుకుంటున్నానని నా మీద గిట్టని వాళ్ళు బదిలీ చేయించారు. ఒక్కడనే ఎక్కడా ఉండే అలవాట్లేదు, పిల్లల్ని చూడకుండా ఉండలేను. అందుకే ఏదో చిన్నింట్లో ఈ 3 నెలలు గడిపేశాము. మా ఊరు ఎమ్మెల్యే గారితో చెప్పి మళ్ళీ మా ఊరు వేయించుకున్నాను అన్నాడు సోమయాజులు. రామం అప్పటికే శిలాప్రతిమైపోయాడు. మీలాంటి పొరుగు దొరకటం మా అదృష్టం అని నేను మా ఆవిడ ఎప్పుడు అనుకుంటూ ఉంటాము అంటూ ఆగాడు. ఇంతలో ఒక కూలీ మనిషి 2 మూటలు తెచ్చి వారగా పెట్టాడు. మా చేల గట్ల మీద కంది మినము వేశాము, ఈసారి పంట బాగా వచ్చింది, మీరు వాడుకోండి అంటూ సోమయాజులు మళ్ళీ నమస్కరించి అత్యంత వినయంగా నమ్రతగా కదిలి వెళ్ళిపోయాడు. దూరంగా రేడియోలో నుంచి ఏనాటిదో పాత పాట. సత్తు చిత్తుల వేదము తెలియక చిత్తును సత్తనుకున్నావు, నా ఎత్తులెరగకున్నావు ఓ మనసా అని లీలకంఠంలో నుంచి ఖంగుమని మోగుతోంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.